కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై కబ్జా చేస్తున్నారని అసత్య ప్రచారం చేయడం తగదని వక్ఫ్ బోర్డు కమిటీ సభ్యులు ముల్లా హుస్సేన్ తెలిపారు. కర్నూలు నగరంలోని ముజఫర్ నగర్ ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 524లో ఎమ్మెల్యే 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించడం సరికాదని ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. 2014 నుంచి ఈ సమస్య ఉందని, దీనిపై అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులకు సమస్యను వివరించాలని కోరగా పెద్దగా స్పందించలేదన్నారు. అప్పుడు ఈ విషయంపై వార్తాపత్రికల్లో ఎలాంటి వార్తలు రాలేదని, కేవలం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతనే కబ్జా చేశారని మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని ముల్లా హుస్సేన్ తెలిపారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి కృషి వల్లే 524 సర్వేలో న్యాయం జరిగిందని, ఇక్కడ ఎలాంటి కబ్జా జరగలేదని ఆయన తెలిపారు. ఎవరైనా ఎమ్మెల్యే కాటసానిపై అసత్య ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏర్పాటు చేసి వక్ఫ్ బోర్డు నుండి అఫీషియల్గా కమిటీని ఏర్పాటు చేసి మరియు దీనికి 10 లక్షల ఫండు కూడా అతను మాకు సహకరిస్తామని మాటిచ్చారు. కంపల్సరీ సహకరిస్తారని. అటువంటి సమయంలో ఇంత పెద్ద స్టేట్లోనే పెద్ద మస్జిద్ నిర్మాణం జరుగుతుంది. ముస్లిం మైనార్టీ లీడర్లు మొత్తము, ముస్లిం ప్రజలు మొత్తము, ముస్లిం సమూహం మొత్తము కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉందని ఒక దురుద్దేశముతో ప్రతిసారి 524 సర్వే నెంబర్ను తీసుకొచ్చి రాజకీయంగా వాడడము మరియు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు కబ్జా చేయడము అని చెప్పడము, ఇది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోవాలని మీకు మా కమిటీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. దీనితో పాటు మా ఎమ్మెల్యే గారు కూడా అడిగితే మా ఎమ్మెల్యే గారు కూడా ఒకటే మాట చెప్పారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు దీంట్లో 2 ఎకరాల కబ్జా చేసినామని బినామీలకు ఇచ్చినామని చెప్తున్నారు కదా, ఆ బినామీలు ఎవరో వారి ద్వారా నిరూపిస్తే ఆ బినాముల ఏదైతే ఉన్నాయో ఆ ఆస్తిని మీ కమిటీ ద్వారానే ప్రజలకు ఇవ్వడమా లేకపోతే మళ్ళీ మస్జిద్కి ఇవ్వడమా చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఎటువంటి అసంజసమైన మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఇది వాస్తవంగా అంటే రాజకీయాలకు అతీతంగా చేయవలసిన గొప్ప వర్క్ ఇది మసీదు నిర్మాణం అనేది. దీన్ని రాజకీయము చేసి కొంతమంది